ఓ యువకుడు తన పెళ్లి పత్రికల్లో తన అభిమాన నాయకుల ఫోటోలను చిత్రీకరించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హాల్దా గ్రామానికి చెందిన రోహిత్ ధర్మసేన అనే యువకుడు ఈ నెల 18న పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇందుకు పెళ్లి పత్రికలను తన అభిరుచికి తగ్గట్లుగా తయారు చేయించాడు రోహిత్. వెడ్డింగ్ కార్డ్స్ పై భారత మాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని నరేంద్ర మోడీ, రైతు, సైనికుల ఫోటోలను వేయించాడు. ఈ నేపథ్యంలో తన పెళ్లి పత్రికలో పై భాగం కవర్పై భారతమాత, భారతదేశ చిత్రపటాన్ని ఉంచి లోపల ఉండే పెళ్లి కార్డులో వికసిత్ భారత్, ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తెలియజేసే విధంగా బంధుమిత్రులందరికీ ఈ శుభలేఖలను అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రధాని మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నారని, భారతదేశం విశ్వ గురువుగా ఎదగాలని ఆకాంక్షించారు. 18వ తారీఖున నా వివాహం ఉంది. నా వివాహ ఆహ్వాన పత్రికను భారత్ మాత, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటోలతో ముద్రించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలని దాంట్లో ముద్రించడం జరిగింది. నాతో పాటు ఈ వివాహ పత్రికను 10 మందికి చేర్చి నరేంద్ర మోడీ గారి ఆయన తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాలందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. ఖచ్చితంగా చేశాను. నరేంద్ర మోడీ గారి నిర్ణయాలని, ఆయన అద్భుతమైన నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అంటే బంధువులు మిత్రుల దగ్గరికి తీసుకెళ్లే విధంగా నా వంతుగా నా శుభకార్యమైన వివాహ ఆహ్వాన పత్రికలను ముద్రించడం జరిగింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్న ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. 2024 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లో దాదాపు అగ్రస్థానంలో చేరే అవకాశం ఉంది. ఆ ఆశీర్వాదం, ఈ దేశ ప్రజలందరూ ఆశీర్వాదం నరేంద్ర మోడీ మన దేశాన్ని విశ్వగురువుగా మార్చుకుంటారని